ఎన్నికలకు ముందు స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. తెలుగులో మనం మాట్లాడుకుంటే నియమ నిబంధనలు ఒకటి ఉంటాయి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అదే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు పెట్టిన నియమ నిబంధనలే పూర్తిగా మార్చేస్తారు. ఏంటి అసలు ఇది ఎలా సాధ్యం? ఇది ప్రజాస్వామ్యం ఎందుకు అవుతుంది? నియంతృత్వం అవుతుంది కదా. అదే నేను ఏమంటానంటే దాంట్లో ఏదో మనం మీడియా మిత్రులమో లేకపోతే అనలిస్టులమో సెఫాలజిస్టులమో మాట్లాడితే పరిష్కారం అయ్యేటువంటి సమస్య కాదు ఇది. ఇది దేశంలో ఉన్నటువంటి రాజకీయ పక్షాలు దీని గురించి ఆలోచించాలి. రాజకీయ పక్షాలు దీని మీద ఉద్యమించాలి తప్పితే ఏదో కొద్దిమంది వ్యక్తులు మాట్లాడితే అల్టిమేట్గా న్యాయస్థానాలైనా లేదు ఇంకా ఏ వ్యవస్థలైనా ప్రజాభిష్టానికి అనుగుణంగానే నడుచుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ దేశంలో ఓటు వేసినటువంటి వాళ్ళల్లో ఒక 50% మంది తాము ఎవరికి ఓటు వేశాము, ఆ ఓటు ఎవరికి పోయింది అనేటువంటి అనుమానంలో ఉన్నారనుకోండి. అటువంటిప్పుడు అటువంటి అనుమానాల్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యతను సుప్రీంకోర్టు వంటి అత్యున్నత న్యాయస్థానం ఎలక్షన్ కమిషన్కి గుర్తు చేయవలసి ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని ఎప్పుడు మొట్టికాయలు వేయగలిగిద్దంటే ఈ దేశంలో ఉద్యమ నిర్మాణం జరిగినప్పుడు మాత్రమే వేయగలిగింది.